నమస్తే. ఒకప్పుడు రేవంత్ రెడ్డి గారికి విన్నంత కొండంత బలం జర్నలిస్టులు. అట్లాంటి జర్నలిస్టులు ఈరోజు నిర్దాక్షిణ్యంగా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. వాళ్ళను ప్రశ్నించకుండా వాళ్ళ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న జర్నలిస్ట్ రగన్న ఆ ఖమ్మం కూల్చివేతల విషయంలో కవరేజ్ కోసం వెళ్తున్నప్పుడు వేల మంది పోలీసులను పెట్టి అక్కడ టోల్ గేట్ ను కూడా అన్ని దారులు మూసేసి రెండే దారులు తెరిచి ఆ రెండే దారులలో ఒక దారిలో లారీలను ఇంకో దారిలో కార్లను పంపించి ఆ కార్లు పోయే దారిలో పోలీస్ బలగాలు మోహరించి ఎదురు చూస్తా ఉన్నాయి. రగన్న గానీ ఇంకా మిగతా జర్నలిస్టులు ఎవరెవరు వస్తారు, ఎప్పుడు వస్తారు, వాళ్ళని ఎప్పుడు పట్టేద్దాము, వాళ్ళని ప్రశ్నించకుండా ఎప్పుడు చేద్దాం, వాళ్ళ గొంతును ఎప్పుడు అంచివేద్దాం, వాళ్ళ ఖమ్మం కూల్చివేతల పైన కవరేజ్ వెళ్లకుండా ఆపేద్దాం అని చెప్పేసి పోలీస్ బలగాలతో ఎదురు చూపిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇది గుర్తుపెట్టుకోండి, జర్నలిస్టు సంఘాలన్నీ కూడా ఇప్పుడు స్పందిస్తాయి ఖచ్చితంగా. ఎందుకంటే ఒకప్పుడు జర్నలిస్టులతోటే కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేపించారు, అనేక రకాల ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేశారు రేవంత్ రెడ్డి గారు. ఈ రోజు అదే జర్నలిస్టులు మీ ఆగడాలను ప్రశ్నించాలని, మీరు చేస్తున్న దౌర్జన్యాలను చూపించాలని చెప్పేసి వెళ్తున్న క్రమంలో వాళ్ళని ఆపేసే ప్రయత్నం చేస్తారు. ఖచ్చితంగా దీనికి తగిన శాస్తి జరుగుతుంది. మీకు జర్నలిస్టులు అందరూ కూడా ఎవరు కూడా ఊకోరు. ఖచ్చితంగా యూట్యూబ్ లో ఉన్నటువంటి జర్నలిస్టులు కానీ ఇంకా రకరకాల వ్యక్తులు అందరూ కూడా దీనిపైన స్పందించి రేవంత్ రెడ్డి గారి అధికార మతం దిగేదాకా దీనిపైన కొట్లాడండి. ఎందుకంటే ఈ రోజు ప్రశ్నించే గొంతును మూగబోయేటట్టు చేస్తున్నది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. సార్ ఆలోచన చేయండి.